ఈ సృష్టిలో లోతైనది ఏది అంటే సహజంగా సముద్రం అంటారు, కానీ నేను వెంటనే జీవితం అంటాను. ఎందుకంటే సాగరంలో మునిగితే ప్రాణాలతో తీరం చేరే అవకాశం ఉంటుంది, కానీ సంసార సాగరంలో మునిగితే తేలడం ఉండదు. అందులోనే ప్రాణాలు వదిలేయాలి, తప్పదు. ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగినవాడు ఎప్పటికీ ఒంటరి కాలేడు. తీరికలేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే దిగులుపడి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతారు. కొన్ని ఇష్టాలు కావాలంటే కొన్ని ఇష్టాలను వదులుకోక తప్పదు. కష్టాల కడలిలో కెరటాలకు భయపడితే సుఖాల తీరం చేరుట అసాధ్యం. అభిమానించే వాళ్లకు దూరంగా ఉండటం, నరకానికి దగ్గరగా ఉండటం రెండూ ఒక్కటే. సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ల కోసం వెతకటం లాంటిది. అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన ఒక లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేయాల్సినది. మానవ సేవే మాధవ సేవ అనే నిజం మనోనేత్రంతో చూసేవారికి తెలుస్తుంది, కానీ సమాజంలో సహజంగా చూసే కళ్లకు నిజానికి మనం చేసేది సహాయమే అయినా ఊడిగల్లా కనిపిస్తుంది. ఇష్టపడి చేసే సహాయం మనసుకి తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. కష్టపడి అయిష్టంతో చేసే సహాయం మనసుకి అసహనాన్ని, ఆవేదనని ఇస్తుంది. మనం చేసే సహాయం పేరు ప్రఖ్యాతలను ఆశించేదైతే నువ్వు చేసిన ఆ సహాయానికి నిజమైన పేరు స్వార్థం అవుతుంది. మనం చేసే సహాయం ప్రతిఫలం ఆశించనిదైతే సహాయం పొందిన వారి మనసులో మన స్థానం సుస్థిరమవుతుంది. ఎదుటివారిని బాధపెట్టి మనం పొందే సంతోషం కన్నా మనం బాధపడుతూ ఎదుటివారిని సంతోషపెట్టడం చాలా గొప్పది. థాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe for more videos. Don't forget to like, comment and share the video.